హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. దిస్ ఈజ్ పౌలు ఫ్రమ్ పౌలు టాక్స్. ఈరోజు ఏంటి ఇంత చీకట్లో ఈ హైవే మీద ఉన్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం మన ఏలూరు డెవలప్ అవుతుంది అని అనుకున్నాం. అంటే చాలా దగ్గర డెవలప్ అవ్వ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి నైట్ 10 అయిన తర్వాత అందరూ ఇంట్లో పడుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఏం పడుకోం. ఇప్పుడు 10 అయినంటే మనం నైట్ బాక్స్ క్రికెట్ ఆడాలి. సో దానికైతే బాగా ఫిక్స్ అయిపోయారు. ఆ బాక్స్ క్రికెట్లో ఇప్పుడు 4 or 5 వచ్చేసినాయి, అది కామన్ అయిపోయింది. బట్ బాక్స్ క్రికెట్తో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా మన ఎగ్జాక్ట్గా కేకే రాజు గ్రీన్ సిటీ ఆపోజిట్లో ఒక సూపర్ లొకేషన్లో అయితే మంచి స్విమ్మింగ్ పూల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో అదైతే చూడడానికి వచ్చేసాను. మనం ఎగ్జాక్ట్గా కనబడుతుంది, అదే మనం ఇప్పుడు వెళ్ళే లొకేషను. సో ఇది హైవే ఎగ్జాక్ట్ ఆపోజిట్ కేకే రాజు గ్రీన్ సిటీ ఆపోజిట్ ఎగ్జాక్ట్ లొకేషన్లో మనకి హ్యాట్రిక్ స్పోర్ట్స్ అని అయితే ఒకటి ఓపెన్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ గేమ్ ఆడుకుంటున్నారు, చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో ఇదైతే అందరికి కనిపించేది, బట్ ఇక్కడ హిడెన్ అందరికీ కనబడకుండా ఒక కొత్త స్పాట్ అయితే ఉంది, అదే మనం ఇప్పుడు వెళ్ళబోతుంది. మన ఎగ్జాక్ట్గా లొకేషన్కి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ శ్రీ హరిహరాస్ హ్యాట్రిక్ స్పోర్ట్స్. ఫర్ బుకింగ్ స్లాట్స్ ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో అన్నితో కూడా మనం కొంచెం మాట్లాడాలి. సో ఇక్కడ ఉన్న ప్లేస్లో మనకు తెలిసిన చాలామంది ఉన్నారు, ఆల్రెడీ హాయ్ కూడా చెప్పారు. అంటే మనకు 1000 సబ్స్క్రైబర్సే, బట్ క్రికెట్ అంటే తెలిసిందేగా, ఎవరో ఒకటి ఎక్కడో ఒక ఫ్రెండ్ అవుతూ ఉంటాడు. సో ఎగ్జాక్ట్గా లొకేషన్లో ఇంకో బైక్ పార్కింగ్ అండ్ ద హిడెన్ ప్లేస్ వీఆర్. అండ్ లాస్ట్ 2 days ముందు మేము వచ్చాము మా ఓజీ గ్యాంగ్తో. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తున్నాను కానీ ఇంకా ఓపెన్ అయ్యేది. సో ఇప్పుడైతే ఈ అన్నోళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు మంచిగా. సో 10 అయిపోయిన తర్వాత అందరూ పుట్టిన టైంలో ఇప్పుడు క్రికెట్ ఆడితే ఉండే ఫీల్ వేరు. సో మీకు కూడా క్రికెట్ ఆడడం ఇష్టమైతే ఎప్పుడెప్పుడు ఆడాలనుకుంటున్నారు అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మన అందరం. నేనైతే అనుకున్నాను మా టీంతో మా గ్యాంగ్తో నైట్ టైం క్రికెట్ ఆడాలి, ఎప్పుడు టీవీలో చూస్తాం. బట్ ఇప్పుడు నైట్ మనమే ఆడుకుంటాం, నైట్ 12కి 1కి 10కి. సో వీఆర్ అప్డేటింగ్ నౌ. అది హైవే. సో ఎగ్జాక్ట్ కేకే రాజు గ్రీన్ ఆపోజిట్లో మనకి ఏదో ఓపెన్ చేశారు. మనకు తెలిసిన హై కూడా చెప్తాడు ఎగ్జాక్ట్గా క్రికెట్ గ్రౌండ్. సో అది బుకింగ్స్కి. ఇది కాకుండా ఇదైతే అన్ని చోట్ల ఉంది, మనం మంచి క్యాచ్ కూడా పట్టాడు. సో ఇది కాకుండా మన ఎక్సైటింగ్ ఏదో చూసిన ప్లేస్కి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద ప్లేస్ ద డివిజన్. అంటే ఇప్పుడున్న ఈ జాబ్ స్ట్రెచర్స్ ఆ సాఫ్ట్వేర్స్ ఎక్కడ పడితే అక్కడ జాబ్ చేస్తుంటారు కదా, ఆ జాబ్స్ అన్నీ అయిపోయిందని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని కూర్చున్న వాళ్ళు ప్లాన్ చేస్తారు డిఫరెంట్గా. మా తమ్ముడు ఈ డిఫరెంట్ గ్యాంగ్ కూడా వచ్చారు. సో ఇది ఎగ్జాక్ట్గా మన లొకేషన్ అయితే. సో ఎవరి వాళ్ళు ఇష్టంగా ఆడుకుంటూ ఉంటున్నారు. ఆల్రెడీ 10 అయిపోయింది అంటే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటే ఇప్పుడు ఆడుకుంటున్నారని మనం అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు కొంచెం పీస్ అన్ని ప్రెజర్స్ అన్నీ మర్చిపోయేది. వీడు ఎక్సైటింగ్గా తిరుగుతూ ట్రై చేస్తున్నాడు. ఇంకో మన గ్యాంగ్ అందరూ సెంట్రల్ ఉంది, ఇంకో శ్రీకాంత్ అనే మన గ్యాంగ్. ఇదైతే పెద్ద స్విమ్మింగ్ పూల్. 2 days బ్యాక్ వచ్చాం మేము, ఓపెన్ చేస్తా అన్నారు. బట్ ఈరోజు ఫోన్ చేసి రాని వాళ్ళు తమ్ముడు ఆల్రెడీ ఓపెన్ చేసాం, కొంచెం త్వరగా వచ్చాయని. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆడుకోవడం. సో మనకి అవతలైతే ఎక్కువ మంది ఆడుకోవడానికి బాయ్స్. సో అదైతే బాయ్స్ పూల్. ఇది కూడా మనకి మంచిగానే ఉంది. ఇది ఇంకా స్టార్ట్ చేయాలి. ఇది కిడ్స్ పూల్ అంట. సో ఇది మనకి తెరగట్టింది ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ ఆల్వేస్. సో ఇది మనకి గర్ల్స్ది. సో గర్ల్స్ అంటే మనకి కొంచెం వీళ్ళకైతే కొంచెం మంచిగా ప్రొటెక్షన్ అయితే ఒక గ్రీన్ కలర్ వాల్ అయితే కట్టారు. సో లేడీస్ మీరు కూడా వచ్చేయచ్చు. అండ్ అవతలేమో పెద్ద స్విమ్మింగ్ పూల్. మన ఏలూరులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కానీ ఈ టైంలో అవైలబుల్గా ఉన్నాయో మనకు తెలియదు. బట్ దిస్ ఈజ్ మాత్రం హిడెన్ జిమ్. బట్ ఒకసారి వచ్చి చూడండి, మీకు నచ్చితే డెఫినెట్లీ. అంటే మార్నింగ్ టైమ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు, బట్ ఈవినింగ్ మన వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫ్రీ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చి కొంచెం ఫ్రీ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ఆడుకోవడం వీళ్ళందరూ. వెళ్ళు అంటే లోతుందా వెళ్ళండి. ఆ చివరి ఇంకా లోతు ఎక్కువ ఉందంట, అందరూ భయపడుతున్నారు. సో ఇదైతే ఎగ్జాక్ట్ లొకేషన్. మనకి అందరూ రెడీ అవుతున్నారు. మేము మొన్న 2 days ముందు వచ్చాం, ఓపెన్ అవ్వకముందు. సో దీన్ని దీన్ని స్థాపించిన దీని ఓనర్ అవతల ఏదో వర్క్లో ఉన్నాడు. సో అన్ని గురించి అయితే మనం వెయిటింగ్. సో అన్ని దాంట్లోనే మనం మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేది. సో ఈరోజు వచ్చింది మెయిన్ అన్నీ గురించే. అన్నీ ఏదో వర్క్లో ఉన్నాడు, అదే కూర్చున్నాను. సో అన్నీ ఓనరు. సో అన్నితో మనం ఈరోజు కొంచెం మాట్లాడేసి స్టార్ట్ చేసి దట్ ఎక్సైటింగ్ ఫెలో.
ఏంటంటే చూడడానికి అంత ఒకేలా ఉంది, కానీ ఇటు స్టార్టింగ్ మాత్రం తక్కువ ఫీట్. బట్ అలా వెళ్తూ ఉంటే మాత్రం ఇక్కడ చూసారా స్తంభం, మనం కాదు ఆడు కూడా మునిగిపోతాడు. 6.3 హైట్ అన్న కూడా ఉన్నాడు ఇక్కడ, ఆడు కూడా మునిగిపోతున్నాడు. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ లోతు ఉంటుంది. సో ఆడైతే స్టార్టింగ్ మనకి అక్కడ నుంచి అలా ఆడుకుంటే ఇంకో ఇక్కడ దొరుకుతారు. మనకి ఎలాగవుతుంది కాబట్టి అలా అలా నడుచుకుంటూ అలా మేనేజ్ చేసేట్టు. బట్ ఈ మధ్యలో గ్యాంగ్ ఉన్నారే, మంచి పని చేస్తున్నాడు. అంత పెద్ద భారీ శరీరం వేసుకొని అన్ని పైకి బాగానే వచ్చేసాడు. రియల్ స్విమ్మర్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. మనం ఎక్కడ తేలుతాడు కనబట్లా. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయ్యాడు. ఎక్కడున్నాడు వీడు? మనోడు మన ఫ్రెండే. సో జిమ్లో ఎక్కువ పరిచయం అనుకుంటా, అందరూ తెలిసే ఉంటాడు. కరెక్ట్గా స్పెట్స్, పైన క్యాప్, ఎగ్జాక్ట్ స్విమ్మర్లో ఉన్నాడు. హాయ్ 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 హాయ్. అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య గ్యాంగ్ కూడా వచ్చేసాడు. అన్నయ్య ఆల్రెడీ ఇప్పుడు టైం 11 అవుతుంది కదా, అందరూ షాప్ అయిపోయిన అన్నయ్య జాబ్ అయిపోయిన ఇంటికి వెళ్ళిపోతారు కదా. అంటే ఈ టైంలో ఏంటి వచ్చి ఈ టైంలో ఇలా చేయడం వల్ల ఏమన్నా కొంచెం రిలాక్స్ ఏమన్నా ఏమన్నా అనిపించింది? పొద్దున్న నుండి నైట్ వరకు మేము అంత కష్టపడ్డాము అంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందా? దేవచ్చంగా ఎవరికైనా సజెస్ట్ చేస్తావా? అందరికి ఈ టైంలో ఎక్కడ అవైలబుల్ ఉండదు కదా మామూలుగా, వెలుగులు అస్సలు లేదు, ఇదే ఫస్ట్ టైం. సో నువ్వైతే ఎక్సైటెడ్ ఫుల్లీ విత్ యువర్ గ్యాంగ్. థ్యాంక్ యూ. ఆ వ్యక్తి ఏమో కనపడడానికి అంత పెద్దకున్నాడు, ఎక్కడ కూడా రాలేకపోతున్నాడు. ఉండడానికి 6 అడుగులు ఉన్నాడు, కానీ 6 అడుగుల దాంట్లో నుండి స్విమ్మింగ్ చేయలేకపోతున్నాడు. Hi everybody! Hi. Everybody! Can you guess the time right now? 11 p.m. Yeah, it's you listen. The time is 11 p.m. It's correct. Absolutely correct. Oh yeah! So never before and never after, this pool is very swimming and eligible for all the 18+ boys. ఈ పూల్ ఎవరికి? ఇప్పుడు మీరున్న పూల్ ఎవరికి? Yes, all the youth boys. యూత్ బాయ్స్. అండ్ ఆ పూల్ Like me also. ఆ పూల్ Yes. ఆ పూల్ ఎవరికి? Yeah, that pool was reserved for only family ladies only. స్టార్ట్ చేసాం ఆల్రెడీ, అన్నీ చెప్పాం అవి ఆల్రెడీ. ఇద్దరు అన్నదమ్ములు వస్తా అన్నారు. ముగ్గురా మొత్తం? ముగ్గురు. ఈయన క్రికెట్ టోర్నమెంట్ సతీష్ క్రికెట్ టోర్నమెంట్ అండి. ఈయన ఆడుతురేమో రాజేష్, ఈయన శ్రీకాంత్ ఆడుతురు అన్నదమ్ములు. ఓకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏంటి మనకి ఇదా? అదే ఇప్పుడు రాజేష్ అన్నను శ్రీకాంత్ అన్న పెట్టింది స్విమ్మింగ్ పూల్, ఈ క్రికెట్ పెట్టింది సతీష్ అన్న. ఓకే వీళ్ళు ముగ్గురు మొత్తం ముగ్గురు బ్రదర్స్కి వెళ్ళి పెట్టుకున్నావు. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వే ఉంటున్నావుగా, నువ్వు హెడ్డా? నువ్వు వాచ్మెన్ కాదు, నువ్వే హెడ్లో ఉన్నావుగా. మొన్న వచ్చినప్పుడు కూడా నువ్వే బాబు అంది. వాచ్మెన్ లేదు ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మనోళ్ళే, ఆడుతున్న వాళ్ళు కూడా మనోళ్ళే. హాయ్ బ్రో, ఎప్పుడు వచ్చారు బ్రో? 9:30. బాయ్స్ తెలిసిందేగా. మళ్ళీ ఎన్నింటికి? ఓకే, స్లాట్ ఎన్నింటి? 12:30. ఓకే క్యారీ అన్ బ్రో, థ్యాంక్ యూ. 9 గంటే స్లాట్ 9:30కి వచ్చారంట. సో అంత ముందు ఇంకా ఖాళీ అవ్వలేదంట, త్వరగా వెళ్ళలేదంట. సో మనకు తెలిసిన ప్లేస్ కూడా ఎక్కడే ఉన్నారు, అందరూ ఆడుకుంటున్నారు. సో మనం కూడా త్వరగా వచ్చేద్దాం. సో మనకు స్లాట్ అయితే ఇది. అన్న అయితే కొంచెం బిజీగా ఉన్నాడు, ఇవ్వలేదు. బాబాయ్ అయితే చిన్న మినీ ఇంటర్వ్యూ తీసేసాం. మన వాళ్ళు పక్కనే ఆడుకుంటున్నారు. సో ఇదేమో మన క్రికెట్ స్లాట్. సో మన మంచి బాక్స్ అయితే రెడీగా ఉంది. ఎల్లుండి ఎగ్జాక్ట్గా మనకి కేకే రవి గ్రీన్ సీట్ ఆపోజిట్లో. సో మనకి క్రికెట్ ప్లస్ స్విమ్మింగ్ పూల్. సో మంచి పీస్ఫుల్గా ఈ టైం అయితే ఆడుకోవడానికి. ఇక్కడ సీజన్ తెలిసిందేగా. చూడు, వీళ్ళేమో వచ్చింది ఇక్కడ స్నానం చేయడానికి, బట్ ఆ పైనకి వచ్చినాడు ఐపీఎల్ ఓపెన్ చేశాడు. ఇంకా వాళ్ళు కూడా టక్కతో ఐపీఎల్ చూద్దాం. క్రికెట్ అంటే తెలిసిందే మన బాయ్స్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటారు. సో క్రికెట్ ప్లస్ స్విమ్మింగ్ రెడ్డి కాంబినేషన్. సో అనేవాళ్ళు చాలా వెల్కమ్ రీజన్గా స్టార్ట్ చేశారు బ్రదర్స్కి. సో మీరు కూడా వచ్చేయండి మంచి లొకేషన్లోకి. మార్నింగ్ టైం కూడా మనకి అవైలబుల్గా ఉంది. నైట్ 4 రోజులు మాత్రం చాలా దూరం కష్టం. బట్ ఇదైతే మనకు ఒక బెస్ట్ అంటే బెస్ట్ స్పాట్. సో నైట్ కూడా వచ్చి చెల్లవడానికి మీరు కూడా అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడికి వచ్చి దిస్ ఈస్ అ ప్లేస్ ఇన్ టుడేస్ వీడియో.
అండ్ ఇదే మన ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో మనం కొత్త మైక్ కూడా తీసుకున్నాం, 40K మైక్ మన DJI మైక్ 2. సో విత్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ వీఆర్ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. సో ఎలాంటి ఏమన్నా ఫ్రీ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే మనం ఫ్రీగానే చేస్తాం, మనీ ఏం తీసుకోం. సో ఇప్పుడేగా మనం స్టార్ట్ చేస్తుంది. సో మన యూట్యూబ్ పోలో టాక్స్కి మీ అందరి సపోర్ట్ కావాలి. సో అది ఆ క్రికెట్ అయిపోయినట్టే స్విమ్మింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో పోలో టాక్స్.